స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం మీ విషయమై మీరే జాగ్రత్త పడుడి. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట మనం ఈ ఉదయకాలం మందు మన స్తుతి అంశంలో భాగంగా మనం చదువుకున్నాం. ఏమని దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడంటే, మీ విషయమై మీరే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరు జాగ్రత్త కలిగి ఉండాలి, ఎవరు గురించి జాగ్రత్త కలిగి ఉండాలి అనే మాటను ఒకసారి మనం చూసుకుంటే, ఎవరి గురించి వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చిన ఒక కట్టడ, ఒక ఆజ్ఞగా మనం చూసుకోవచ్చు. మన విషయమై మనమే జాగ్రత్త కలిగి ఉండాలి. మన విషయమై వేరే వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండరు, చూస్తారు. అది ప్రేమకు సాదృశ్యం. ఇప్పుడు మన విషయమే మనం జాగ్రత్త వహించాలి. మన విషయమై మన శ్రేయోభిలాషులు, మన తల్లిదండ్రులు మన విషయమై జాగ్రత్త చూపిస్తూ ఉంటారు. మన భార్య లేదంటే భర్త మన మీద జాగ్రత్త చూపిస్తూ ఉంటారు. మన పిల్లలు మన మీద జాగ్రత్త చూపిస్తూ ఉంటారు. మనం పిల్లల మీద జాగ్రత్త చూపిస్తూ ఉంటాము. స్నేహితులు శ్రేయోభిలాషులకి మనం జాగ్రత్తలు చూపిస్తూ ఉంటాము, జాగ్రత్తలు చెబుతూ ఉంటాం. కానీ బేసిక్గా ఫండమెంటల్గా మొదట జాగ్రత్త ఎవరు చూసుకోవాలంటే, ఎవరి విషయమై వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండాలి. అదేంటండి, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అంటే, ఈ తెలిసిన విషయం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆనాడు ఆదిమంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ మాట నుంచే ఇక్కడ మనం అందరం నేర్చుకున్న సత్యం. యేసు ప్రభు వారే స్వయంగా చెప్తూ ఉన్నారు. చూడండి, మొదటి వచనంలో ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యం, కానీ అవి ఎవని వలన వచ్చినో వానికి శ్రమ. వాడి చిన్నవానిలో ఒకని అభ్యంతరం కలుగు చేయుట కంటే వాని మెడకు తిరుగుట్రై కట్టబడి సముద్రంలో పడద్రోయబట్ట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్త కలిగి ఉండడి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన విషయమై మనమే జాగ్రత్త కలిగి ఉండాలి. దీనికి సహాయకరంగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకుంటే, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అంటే ఏమి జాగ్రత్త వహించాలి మన విషయమై? మనం అంటే మన ఆరోగ్యం గురించి మనం జాగ్రత్త వహిస్తాం, మన స్థితిగతుల గురించి మనము జాగ్రత్త వహిస్తాం, మనం ఎక్కడికైనా వెళ్తుంటే ప్రమాదాల నుంచి మనం జాగ్రత్త వహిస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు మనం ఖచ్చితంగా జాగ్రత్త వహిస్తూ ఉంటాం. కానీ దేవుడు సెలవిస్తున్న మాట, వేటి గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే, ఆయన క్రియలు జాగ్రత్తగా చేయాలి, అశ్రద్ధగా కాదు. ఆయన క్రియలు ఎలా చేయాలంటే, ఆయన మనకిచ్చిన కట్టడలు ఎలా చేయాలంటే జాగ్రత్తగా చేయాలని దేవుని వాక్యం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఆయన క్రియలు జాగ్రత్తగా చేసేవారికి ఆయన దీవెనలు అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు, అధికారాన్ని అనుగ్రహిస్తాడని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిగా ఆయన క్రియలు చేయుట ద్వారా మనము జాగ్రత్త వహించాలి. ఆయన కార్యాలు, ఆయన పరిచర్య చేసే విషయంలో మనం జాగ్రత్త వహించాలి. తద్వారా ఆయన మనకి అధికారాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంటే, ఆయన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్త చూసుకొనుడి. జాగ్రత్త కలిగి ఉండాలి. మరొక మాటని మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహములంటే మన కంటికి కనిపించే విగ్రహాలని కాదు, కానీ మన శరీరంలో ఏదైతే ప్రభువు కంటే ఎక్కువగా ఇష్టపడతామో అదే విగ్రహాలతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఆకారంగా కనిపించే విగ్రహాల గురించి కాదు ఇక్కడ చెప్తుంది, కానీ మనకి ఏదైతే ప్రభువు కన్నా ఎక్కువగా ఇష్టపడతామో అదే విగ్రహంగా చూస్తూ ఉన్నారు. వాటి జోలికి పోకుండా
మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవుడిస్తున్న మరొక జాగ్రత్త ఏంటి అంటే, మనము దేవుని దృష్టికి నిష్కలంకులముగా ఉండాలి, దేవుని దృష్టిలో నిందారహితులుగా మనం కనపడాలి అనే విషయంలో మనము జాగ్రత్త వహించాలి. చూసారా, బైబిల్ గ్రంథం ఎన్ని జాగ్రత్తలు చెబుతుందో. మన గురించి మనం జాగ్రత్త వహించటం అది సర్వసాధారణం, అందరూ జాగ్రత్తలు వహిస్తారు. మన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ జాగ్రత్తలు వహిస్తారు. కానీ దేవుడు చెప్తున్న జాగ్రత్త ఆత్మీయ జాగ్రత్తల గురించి చెప్తూ ఉన్నారు. నిష్కలంకులుగా కనిపించాలనే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నిందారహితులుగా కనిపించే విషయంలో మనం జాగ్రత్తలు కలిగి ఉండాలి. అక్కడే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. భక్తిలో జాగ్రత్త, ప్రవర్తనలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇంకా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త పడుడి. దేవుని యొక్క రాజ్య సువార్త, దేవుడు మనకిచ్చిన కట్టడలు, ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలని, జాగ్రత్త పడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చదివితే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఇట్లా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో జాగ్రత్త గురించి తెలియచేస్తూ ఉంది. ఆయన క్రియలు జాగ్రత్తగా చేయాలి. ఆయన కొరకు మనం పూర్ణ ఫలం పొందినట్లు మనం జీవించాలి. విగ్రహముల జోలికి పోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆయన దృష్టికి నిష్కలంకులుగా కనబడినట్లు జాగ్రత్త వహించాలి. ఆయన దృష్టిలో నిందారహితులుగా ఉండినట్లు మనం జాగ్రత్త వహించాలి. ఆయన దృష్టిలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగే విషయంలో జాగ్రత్త వహించాలి. ఆయన దృష్టిలో భక్తి కలిగిన జీవితం కలిగే విషయంలో జాగ్రత్త వహించాలి. అన్నిటికన్నా ముందు నిత్యము ఆయన యొక్క ఆ రాజ్య వ్యాప్తిని, ఆయన లేఖనాల్ని మనము జ్ఞాపకం చేసుకునే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నారు లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, మీ విషయమై మీరే జాగ్రత్త కలిగి ఉండడి, మీ విషయం మీరే జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అట్టి లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇన్ని జాగ్రత్తలు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీరు ఇచ్చిన జాగ్రత్తలకై మీకు వందనములు. అన్ని విషయాల్లో మేమే జాగ్రత్తలు వహించాలి. మా జాగ్రత్తలు మేమే చూసుకోవాలి. మీ విషయంలో పరిశుద్ధమైన ప్రవర్తనలోను, నీతిలోను, భక్తిలోను నిందారహితులుగా కనబడే విషయంలో, మీ క్రియలు జరిగించే విషయంలో మేము నిందారహితులుగా భక్తి కలిగి ఉండాలని, అట్టి విషయాల్లో మేము జాగ్రత్త కలిగి ఉండాలని మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.